టీచర్లకు అన్నం, డిఏలకు సున్నం. డి అంటే డైలీ అలవెన్సులు, ఎవరికి? టీచర్లకు వచ్చేటి. వాళ్ళు అడిగింది ఏంది, నువ్వు ఇస్తున్నది ఏంది, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసిర్రు, పెట్టింది ఏంది, బువ్వ పెట్టి డిఏలకు పెడుతుండు. ఇక చూడండి, పిఆర్సీకి కన్నం, టీచర్లకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్. సర్కార్ నిర్ణయం పట్ల టీచర్ల ఆగ్రహం. చాలా మంది టీచర్లు హ్యాపీ అవుతారని అనుకున్నాం కదా, అసలు చాలా మంది టీచర్లు కోపానికి వస్తున్నారట. ఏం అవసరమా, ఓళ్ళు అడిగిర్రా భోజనం బ్రేక్ఫాస్ట్ మేము తెచ్చుకోమా? క్యాబినెట్లో తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఆ నిర్ణయం క్యాబినెట్లో తీసుకోవాలా? అడిగినవి ఇవ్వకుండా అడగనవి ఇవ్వడం ఏందన్న ప్రశ్నలు అంటూ. ఇప్పుడు అడిగిన ఇస్తే గవే చేసారు కదా అంటారు. కాబట్టి అడగని చేస్తే సుశీరా మీరు అడిగిన తర్వాత చేద్దాం కానీ అడగనే చేస్తున్నాం కదా అని గొప్ప చెప్పుకుంటారు. అందుకే ఇగో పిఆర్సీ, డిఏ పెండింగ్ బిల్లులు అడిగితే బ్రేక్ఫాస్ట్లు భోజనాలు. వాళ్ళు ఏం అడిగారంటే మా పిఆర్సీ ప్లస్ డిఏలు అంటే శాలరీ ఇంక్రిమెంట్లు, అట్లే డిఏలు పెండింగ్ బిల్లులు వాళ్ళు అడిగితే వాళ్ళకు భోజనాలు, టిఫిన్లు పెడతారట. నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ అంటూ ఇక్కడ డిఏలు అడిగితే ప్రమాద బీమా, పిఆర్సీ అడిగితే పిడికెడన్నం. ఇగో డిఏలు అడిగితేనేమో ప్రమాద బీమా పెట్టిరు, పిఆర్సీ అడిగితే పిడికెడన్నం పెట్టిరు. బకాయిలు అడిగితే బడుల సంఖ్య కుదింపు, ఓల్డ్ పింఛన్ అడిగితే ఓట్ల లెక్కింపు మదింపు. అప్పుడే పుణ్యకాలం సగం గడిచిపోయింది, నమ్ముకున్న ఉద్యోగుల బతుకులని ఆగం. ఇది తాజా పరిణామాల పట్ల ఓ సర్కారీ టీచర్ ఆవేదన. ప్రభుత్వ టీచర్లకు బడుల్లోనే మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ సమకూర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ఏదైతే ఉందో దాని మీద అగ్గి మీద గుగ్గిలం వేసినట్టు అవుతుందట. చూడురే, మండుతున్నారట బాగా. ఏమవసరం గది తీసుకపోయి క్యాబినెట్లో మాట్లాడే పని అది అని చెప్పి విమర్శలు వస్తున్నాయి. టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు మధ్యాహ్న భోజనం అవసరం లేదని, పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడితే చాలని సర్కారుకు సూచిస్తున్నాయి. టీచర్లకు అన్నం పెట్టి డిఏలకు సున్నం పెట్టి పిఆర్సీలకు కన్నం పెడతారా అని ప్రశ్నిస్తున్నాయి. తమకు కావాల్సింది టిఫిన్లు, భోజనాలు కాదని డిఏలు, పెండింగ్ బకాయిలు, పిఆర్సీల గురించి క్యాబినెట్లో చర్చించాలని కోరుతున్నారు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో టీచర్లకు మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్ ఉచితంగా సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మెజార్టీ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ సమాజంలో టీచర్లను చులకన చేసే నిర్ణయంగా అభివర్ణిస్తున్నాయి. పైగా ఇది రాష్ట్ర కేబినెట్లో తీసుకోవాల్సిన నిర్ణయమా ఇది అని ప్రశ్నిస్తున్నాయి. టీచర్లు అంటే లెక్క లేకుండా పోయింది, అంతా పెండౌన్ చేసి మూకుమ్మడిగా సెలవులు రాజీనామాలు చేస్తే కానీ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటన తర్వాత టీచర్లు సోషల్ మీడియా వేదికగా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ అసలు డిమాండ్ సమస్యలను పక్కకు పెట్టి కొసరు వాటిని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ అడగని వరాలు ఏంది స్వామి, రాష్ట్ర ప్రభుత్వం అడిగిన వరాలు ఇమ్మంటే అడగని గుప్పిస్తున్నదని టీచర్ల సంఘాల నేతలు అంటున్నారు. ఈ అడగని వరాలు ఏంది స్వామి అని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు హెల్త్ కార్డులు అడిగితే సర్కారేమో 1.2 కోట్ల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించింది. ఇదిలా ఉంటే గత జూన్ 12 శుక్రవారం పాఠశాల ప్రారంభం కావాల్సి ఉండగా 13 రెండో శనివారం 14 ఆదివారం కావడంతో శుక్రవారం సెలవు ఇచ్చింది. మేము సెలవులు ఇవ్వాలని అడగలేదు. సోమవారం స్కూల్ ప్రారంభమైన అమావాస్య, మంగళవారం సెంటిమెంట్లతో జూన్ 16న విద్యార్థులు బడిబాట పట్టాల్సి వచ్చింది. టీచర్లు, లెక్చరర్లు ఏమడుగుతున్నారో ప్రభుత్వానికి అనవసరం. అయితే అడగనివి, అసలు ఊహించనివి మాత్రం వరాల రూపంలో ఊడిపడుతున్నాయి ఏంటో అంటూ రిటైర్డ్ హెడ్ మాస్టర్ మానేటి ప్రతాప్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. విద్యార్థులు, టీచర్లు, విద్యా వ్యవస్థ అవసరం కంటే ప్రభుత్వ ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. హక్కుల కోసం అడిగితే నోరు మెదపరగానే అడగని భోజనాలు, టిఫిన్లు పెట్టి టీచర్లు ఉచితాల కోసం ఆశపడేవారిగా చిత్రీకరిస్తున్నారని భాషోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిఎస్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీచర్లు మరింత చులకనవుతారని వాపోయారు. ప్రజల్లో టీచర్లను బదనాం చేయడానికి కాకపోతే ఈ కొత్త వింత ఏంటని ప్రశ్నించారు. ఈ నిర్ణయాన్ని సర్కార్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి సదానందం, జట్టు గజేందర్ సైతం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. సోషల్ మీడియాలో సెటైర్లు, నా సొంటోళ్ళు ఏం సెటైర్లు వేస్తారో ఒకసారి చూడండి. ఇక్కడనే ఉన్నాయి. 3 ఏళ్లుగా 6 డిఎల్ లేవు, 36 మాసాలుగా పిఆర్సీ లేదు. గౌరవంగా సంపాదించిన జీతంతో, ఆత్మగౌరవంతో మా అన్నం మేము తినగలం. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు. అలాంటిది అడగకుండానే అన్నంతో పాటు బోనస్ అల్పాహారంగా పెడుతున్న అమ్మలాంటి ప్రభుత్వం అమ్మ ఆవకాయ తెలంగాణ ప్రభుత్వం. పనికి ఆహార పథకాన్ని టీచర్లకు వర్తింపజేస్తున్నట్టుంది. డిఏలు, పిఆర్సీలు ఇవ్వండి సార్ అంటే మధ్యాహ్న భోజనం పెడతా అన్నట్టే అనబట్టే. లక్షల రూపాయల బకాయిలను నొక్కిపెట్టి పొద్దున్నే 2 ఇడ్లీలు ప్లేట్లో పెట్టి మొత్తం సర్దుబాటు చేశామంటే చేసేదేం లేదు. రేపు టీచర్లకు యూనిఫారాలు, బూట్లు, సాక్సులు కూడా ఇస్తామన్నా ఆశ్చర్యపోవాల్సిందే. చివరికి బతుకమ్మ చీరలు కూడా ఇస్తారేమో. ఇంతకు టీచర్లకు లంచ్, బ్రేక్ఫాస్ట్ పథకం ప్రారంభం ఎల్బీ స్టేడియంలోనా, రవీంద్ర భారతిలోనా? దీనికోసం టీచర్లంతా బస్సులు వేసుకొని పోవాలన్నా ఏంది? పిఆర్సీలు, డిఏల గురించి క్యాబినెట్లో చర్చించడం చూస్తాం కానీ టీచర్లకు అన్నం, అల్పాహారం పెట్టే నిర్ణయాలు చూస్తున్నాం. ఇంతకు ఇది క్యాబినెట్లో తీసుకోవాల్సిన గొప్ప నిర్ణయమా? పెట్రోల్, డీజిల్, కూరగాయలు నిత్యావసర ధర పెరిగినప్పటిలా జీతం పెరుగుతుందని ఆశపడితే పెరిగే జీతం కాదు కోతలు. వరద బాధితులకు మా జీతాల నుంచే కోత, హెల్త్ కార్డులకు మా జీతాల నుంచే కోత. అంతా విధి వైపరీత్యం. ఒకప్పుడు ఉగాది, దసరా, దీపావళికి డిఏలు కానుక వచ్చేవి. 5 ఏళ్లకోసారి పిఆర్సీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు 5 ఏళ్లకో డిఏ, 10 ఏళ్లకో పిఆర్సీ ఇస్తారేమో. పిఆర్సీ ప్రకటిస్తే, పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తే మా 6 డిఏలు మాకు ఇస్తే మేమే మంత్రులను ఇంటికి పిలిచి భోజనం పెడతాం. డిఏ అంటే డైలీ అన్నం, పిఆర్సీ అంటే ప్లేట్ మీల్స్ విత్ కర్రీస్ అని లెక్కలేసుకోవాలేమో. అరే వా, ఖతర్నాగా చెప్పిరాలు. డిఏ ఇవ్వకుండా
డైలీ అలవెన్స్ ఇవ్వకుండా డైలీ అన్నం పెడతారట. ఇక డి అంటే గదే అనుకోవాలి. పైగా పిఆర్స్ అంటే ప్లేట్ మీల్స్ విత్ కర్రీస్. ఇక ఇది అసలు ముచ్చట. సుశీర్ గారు టీచర్లను ఇంకా చులకన చేయడమే అని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు.